ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బొగ్గ చూస్తా ఉంటే ఎవరో కావాలనే లాగి పెట్టి గోప మీద గుయ్యమని కొట్టినట్టు అనిపిస్తా ఉండదమ్మే నాకు. నిజం చెప్పమ్మే, ఎవరన్నా నీ చెంప పగలగొట్టారా ఏంది? అసలెందుకమ్మి నువ్వు విట్టా ఉండవు? అమ్మా, నాకేం అవ్వలేదు. పళ్ళు చిగురు వాచి నొప్పితో బుగ్గ వాచింది. నొప్పిగా ఉందని చెయ్యి పెట్టి నొక్కుకుంటుంటే వేలి ముద్రలు పడ్డాయి, అంతే. అయినా ఈ అనన్య మీద చేయి చేసుకునే దమ్ము ధైర్యం ఎవరికుంటుంది చెప్పు? ఈ ఆనంద భైరవికుంది. ఈసారి కొడితే చంప బాయడం కాదు, నోట్లో పళ్ళు బయటికొచ్చేస్తాయి. అమ్మే, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుండాది. ఇది ఖచ్చితంగా చిగురు నొప్పో సిగ్గుతో వచ్చిన నొప్పో అనిపించట్లే. అమ్మా, ఇంక చాలా ఆపు. ఏందమ్మే, నొప్పి ఎక్కువగా ఉండదా? అవును, ఇది ఆనంద భైరవి నన్ను కొట్టిన దెబ్బ. ఈ అరుపు ఆవిడ మీద నాకున్న ఫ్రస్ట్రేషన్. ఇంతవరకు ఆవిడ అక్కడ ఉంది అని నొప్పి లేనట్టు కంట్రోల్గా ఉన్నాను. అసలు ఆమె నిన్నెందుకు కొట్టుండాది? అసలు ఏమై ఉండాది? ఏమైందా? అమ్మి, ఇక ముందు ఆమెతో కొంచెం మాట్లాడేటప్పుడు చేతికి అందేలా మాత్రం ఉండ మాకు. కాస్త జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఆవిడ ముందు ఇలా భయపడ్డానికి కాదు నేను ఈ గడపలోకి అడుగుపెట్టింది. అంటే రోజు ఇట్టాగే చంపదెబ్బలు తింటా ఉంటావా ఏంది? అంటే నా కూతురికి మాత్రం జాగ్రత్త చెప్పకూడదు ఏంది? అమ్మా, ఆవిడని దెబ్బకి దెబ్బ తీసే వరకు నేను ఊరుకోను. ఈ దెబ్బకి 100 రెట్లు చావు దెబ్బ తీస్తాను. హలో, నమస్కారం అండి. అమ్మా ఆనంద భైరవ్ గారు, నమస్కారం అమ్మా. తమ కుటుంబం క్షేమంగా ఉందని తెలుస్తున్నాను. థ్యాంక్స్ అండి. చెప్పండి, ఫోన్ చేశారు? అదేనమ్మా, రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అలాగే ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడు కూడా ఉత్సవాలు తమరి చేతుల మీదుగానే ప్రారంభించాలని ఆలయ కమిటీ వారి తరపున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందమ్మా. ఇలా మీకు ఒక మారు గుర్తు చేయడం కోసమని ఫోన్ చేశానమ్మా. ఓ, అలాగా. తప్పకుండా ఉత్సవం ఏర్పాట్లు ఘనంగా చేయండి. మా మేనేజర్ మీకు టచ్లోకి వస్తారు. అలాగేనమ్మా, శుభం. ఏమండి అక్క, బావగారు, ఒకసారి ఇలా రండి. ఏంటి ఆనందా, ఏమైంది? ఏమండి, ఈసారి శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభాన్ని నా చేతుల మీదుగా కాకుండా కొత్త దంపతులైన అబ్బాయి కోడలి చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలుగా మీరు మాకు ఈ బాధ్యతను అప్పగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అబ్బాయి కోడలు అంది
దర్శన్ శరణ్య గురించి. వాళ్ళిద్దరే జంటగా శ్రీరామనవమి పూజల్లో కూర్చుని కార్యక్రమాన్ని జరిపించాలి. ఆనంద, ఏంటి నీ నిర్ణయం? దర్శన్ని అవమానించి ఈ కుటుంబాన్ని కాదని వెళ్లిపోయిన శరణ్యాని పూజలో కూర్చోబెట్టడం ఏంటి? అత్తయ్య గారు, శరణ్య నా చెల్లెలే అయినా గౌరవం మన కుటుంబానికి కాబట్టి నేను ఈ విషయంలో మాత్రం మన కుటుంబం తరపున నిలబడుతున్నాను. అందుకే చెప్తున్నాను అత్తయ్య గారు, భర్తకి కుటుంబానికి గౌరవం ఇవ్వని శరణ్యకి ఈ పూజలో కూర్చునే అర్హత లేదని నాకనిపిస్తోంది అత్తయ్య గారు. అయినా ఇప్పుడు ఇంట్లో కొత్త దంపతులంటే మా ఆయన నేను మాత్రమే కదా ఉన్నాం. దర్శన్ ఇప్పుడు సింగిలే కదా అత్తయ్య గారు. కాబట్టి మీరు అనుకున్నట్టు చేయాలనుకున్న దర్శన్ ఒక్కడి చేత అలా సీతారాముల పూజ సాధ్యపడదు కదా. అవునా ఆనంద, అనన్య చెప్పిన మాట కూడా వాస్తవమే కదా. ఆ పూజ ఏదో అనన్య రోహిత్లతో కానిస్తే మంచిదేమో. మీరేమంటారండి? అవునవును, అంతే కదమ్మా. పైగా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడల చేత ఇలాంటి కార్యక్రమాలు జరిపించడం కూడా చాలా గౌరవంగా ఉంటుంది. ఆనంద, పంతులు గారికి ఫోన్ చేసి రోహిత్ అనన్య చేత ఈ పూజ జరిపిస్తున్నామని ఒక మాట చెప్పు. లేదండి, ఈ పూజ దర్శన్ శరణ్యల చేత చేయించాల్సిందే. ఆనంద, ఎందుకలా? అవునండి, దర్శన్కి పెళ్ళయింది. సతీ సమేతంగా దర్శన్ శరణ్యల చేత ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను అని నేను మొక్కుకున్నాను. అంతేగాని రోహిత్ అనన్యల చేత ఇదేది చేయించకూడదని కాదు. అత్తయ్య గారు, మీరు మొక్కుకోవటం ఇలా చెయ్యాలనుకోవటం అంతా బాగానే ఉంది. కానీ మన ఇంట్లో శరణ్య లేదు కదా. ఇక మీరు మొక్కిన విధంగా పూజ ఎలా జరిపిస్తారు చెప్పండి? ఆనంద, నువ్వు స్వయంగా వెళ్ళి మాట్లాడితేనే శరణ్య తిరిగి ఈ ఇంటికి రాలేదు. అటువంటిది సీతారాముల వారి కళ్యాణానికి దర్శన్తో కలిసి పూజలో ఎలా కూర్చుంటుందనుకున్నావు? అసలు ఇది కుదిరే పనేనా? దైవం తలుచుకుంటే కుదరని పని అంటూ ఏది ఉండదండి. శరణ్య దర్శన్ దంపతులు సీతారాముల కళ్యాణాన్ని కలిసి ఘనంగా జరిపించబోతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.